నమస్తే రేవంత్. నమస్తే సార్. రేవంత్ మనొక సోదరుడు కూడా తన ఇన్వెస్ట్మెంట్ రిక్వైర్మెంట్ గురించి మనకు పంపించాడు. ఓకే. ఇప్పుడు నా వయసు 21 సంవత్సరాలు. ఓకే. నేను ఒక సాధారణ మధ్య తరగతి కుటుంబానికి చెందిన యువకుడిని. రీసెంట్ గానే డిగ్రీ పూర్తి చేశాను. త్వరలో MBA కానీ MCAలో కానీ జాయిన్ అవుదాం అనుకుంటున్నాను. అయితే నా దగ్గర ఒక 3 లక్షల రూపాయల వరకు నా దగ్గర డబ్బులు ఉన్నాయి. నేను దాచిపెట్టుకున్నాను. వీటిని ఓ 7-8 సంవత్సరాల పాటు ఇన్వెస్ట్ చేసి నా పెళ్లి నాటికి ఒక కారు కొనుక్కుందామన్న ఆలోచనలో ఉన్నాను. సో ఇప్పుడు నా దగ్గర ఉన్న ఈ 3 లక్షల రూపాయలని 7-8 సంవత్సరాల పాటు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే మంచిదంటారు? నా పెళ్లి నాటికంటే అబ్బాయి పెళ్ళి అంటే ఇప్పుడు 21 లో ఉన్నాడు కాబట్టి 7-8 ఇయర్స్ అంటే 29. సో 29 ఏళ్ళకంతా అబ్బాయి పెళ్లి చేసుకున్న ఆలోచనలో ఉన్నాడు. సో తనకి మ్యారేజ్ ఫిక్స్ అయ్యే నాటికి ఒక మంచి కారు కొనుక్కొని హ్యాపీగా ఉండాలనుకుంటున్నాడు కాబట్టి మరి సోదరుడికి ఏం చెప్తారు? సో డైరెక్ట్ గా ఒక గోల్ క్లారిటీ తోటైతే వచ్చారు. సో ఎంగేజ్ కాబట్టి ఫస్ట్ కొన్ని విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎనీ జెన్జీ కిడ్స్ ఇప్పుడు నది యొక్క ఫైనల్ డెస్టినేషన్ ఏంటండి? ఏ నదిదైనా కానీ సముద్రాన్ని చేరటం. ఇప్పుడు నదిలో బాగా వరద వస్తుంది అనుకోండి, సముద్రంలో కలవడం చాలా కష్టంగా ఉంటది, ఎదురుదంతూ ఉంటది. అది ఒక మోతాదుగా అది ఉండాల్సిన స్థాయిలో నార్మల్ గా వెళ్తుంది అనుకోండి, సరదాగా సముద్రంలో కలిసిపోతూ ఉంటది. అలానే మన జీవితం కూడా మనం ప్రాపర్ గా ఎక్కడికక్కడ కావాల్సిన చెక్ డ్యామ్స్ అవ్వచ్చు, లేకపోతే కాలువలు అవ్వచ్చు, వాటన్నిటిని కరెక్ట్ గా ప్లాన్ చేసుకొని సముద్రంలోకి ఎంత వదలాలో అంతే వదిలే విధంగా ప్లాన్ చేసుకుంటే మన జీవితం సాఫీగా సాగుతూ ఉంటది. ఇప్పుడు చాలా మంది రిటైర్ అయ్యే టైంకి, నేను ఇప్పుడు ఎంగేజ్ మాట్లాడారు మళ్ళీ రిటైర్మెంట్ గురించి మాట్లాడుతున్నానని చెప్పేసి కన్ఫ్యూజ్ కావద్దు. లైఫ్ ఏ విధంగా మూవ్ అవుతుందని ఎర్లీ ఏజ్ అర్థం చేసుకోకపోతే సహజంగా ఇట్లా కార్ కొనాలి, కార్ కొనడం తప్పు కాదు, కార్ ఖచ్చితంగా కావాలి, దాని గురించి కూడా మాట్లాడదాం. కానీ దానికంటే ముందు కొన్ని విషయాలను అర్థం చేసుకుందాం. మన ప్లానింగ్ అనేది సక్రమంగా లేకపోతే మనం ఏజ్ పెరిగే కొద్దీ సమస్యల యొక్క భారంతో ఒక వరదలాగా మారిన నదితోటి మనం సముద్రానికి చేరతాం. సముద్రంలో కలవలేము, ఎగదంతూ ఉంటుంది, చుట్టుపక్కల ఉన్న మన వాళ్ళందరినీ పాడు చేసుకుంటూ వెళ్ళిపోతాం. సో ఎప్పుడైనా కానీ మనకు ఉండేటువంటి మన రిసోర్సెస్ని ప్రాపర్గా ముందు నుంచే ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. కార్ డెఫినెట్ గా కావాలి. నేను మళ్ళీ చెప్తున్నాను, కార్ తీసుకోవడానికి ఒక సమయం ఉంటుంది. ఆ సమయం వచ్చినప్పుడు డెఫినెట్ గా తీసుకోవాలి. పెళ్లి టైంకి కారు కొంటామా, పెళ్లి తర్వాత కారు కొంటామా, అది మన ఆర్థిక పరిస్థితులకు అనుకూలంగా మనం నిర్ణయించుకోవాలి. మీకు వచ్చేటువంటి జీతానికి అనుకూలంగా మీరు నిర్ణయించుకోవాలి. మీకు వస్తున్నటువంటి పార్ట్నర్ యొక్క శాలరీ, అతను ఎంప్లాయిడా లేదా, దానికి అనుకూలంగా మళ్ళీ మన నిర్ణయం తీసుకోవాలి. ఇప్పుడే ఈ డబ్బులు తీసుకొని వెళ్ళిపోయి నేను కారు కొనాలి అని నిర్ణయం లాంటిది కాకుండా మీరు ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ మైండ్ సెట్ ని డెవలప్ చేసుకోవాలి. అంతే. సో ఇన్వెస్ట్మెంట్ మైండ్ అయితే డెవలప్ చేసుకోండి. ఇప్పుడు డబ్బులు ఉంటే రేపు మీ అవసరమైనప్పుడు తీసి వాడుకోవడానికి అయితే మీకు అందుబాటులో అయితే ఉంది కదా. సో ఫస్ట్ అసలు మన లైఫ్ లో ఏమేమి అవసరాలు ఉంటాయి వాటన్నిటి ఫస్ట్ డబ్బుల్ని అయితే పెట్టుకోండి. డబ్బు అంటూ ఉంటే మీరు ఏ ఆటని ఆడొచ్చు కదా. ఇప్పుడు కారు యొక్క రేటు పెరుగుతుంది, నేను కాదనట్లే. ఎంత పెరుగుతుంది? 6% పెరుగుతుంది అంతే. ఈ రోజు ఉన్న 7 లక్షల కారు మహా అయితే మీ పెళ్లి అయ్యేటానికి 12 లక్షలు వద్దేమో, అంతకు మించి ఏం కాదు కదా. అది అంతకు మించి ఏదైతే ఏం లేదు, మహా లేట్ అయితే కొద్దిగా పెరుగుద్ది అంతే. కానీ మీ అవసరాలు మాత్రం మిమ్మల్ని ఇంకా ఎక్కువగా ఇబ్బందులు పెడతాయి. కాబట్టి ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ని ప్రాపర్ గా ఈ వయసు నుంచి, ఇప్పుడు MCA MBA చేస్తారు, తర్వాత ఒక మంచి ఉద్యోగం వస్తుంది. ఆ ఉద్యోగం వచ్చిన దగ్గర నుంచి ప్రాపర్ గా ఫస్ట్ లాంగ్ టర్మ్ గోల్స్ ఐడెంటిఫై చేసుకుని వాటి కోసం పెట్టుబడి పెట్టుకుందాం. ఎస్, లేదు నేను కారే కొంటా డిసైడ్ అయిపోయాను. ఇప్పుడు 3 లక్షల రూపాయలు మీరు పెట్టుబడి పెడతారు. ఆ 3 లక్షల రూపాయలు మీరు పెట్టుబడి పెడితే 15% తోటి మనకు కనుక రిటర్న్ జనరేట్ అయినా, నార్మల్ యావరేజ్ రిటర్న్ తోటి జనరేట్ అయితే ఒక 9 లక్షలు అవుతుంది. అంతే, 9-9.5 లక్షలు అవుతుంది. మహా అయితే ఒక 3 లక్షల రూపాయల లోన్ ఎప్పుడైతే లోన్ తీసుకుంటారో అప్పుడు కొనుక్కుంటే పెద్ద సమస్య కాదు. జాబ్ కూడా వచ్చేసి ఉంటుంది, ఉద్యోగం కూడా వచ్చేసి హ్యాపీగా కొనుక్కుంటారు. అది అసలు సమస్య కాదు. నా పాయింట్ ఏంటంటే ఆ 3 లక్షల రూపాయలు కానీ నిజంగా మీకు మంచి జాబ్ ఉంటే అసలు ఆ డైరెక్ట్ గా 12 లక్షల లోన్ తీసుకోవడం కానీ అది అసలు ఇష్యూనే కాదు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఎప్పుడో 8 సంవత్సరాల తర్వాత కారు కొనుక్కునే దాని గురించి ఇప్పుడు నీ 3 లక్షలు పెట్టి అప్పటిదాకా అసలు అది విషయం కాదు. నా పాయింట్ అది. కార్ అనేది ఎప్పుడైనా తీసుకోగలిగే. తనకి MBA MCA పూర్తయిన వెంటనే ఏ సాఫ్ట్వేర్ కంపెనీలో మంచి నెలకు ఒక 50,000 1,00,000 రూపాయల జీతం వచ్చిందంటే హ్యాపీగా బ్యాంక్ వెళ్తే ఒక 6 గంటల లోన్ ఇచ్చేస్తారు. ఎగ్జాక్ట్లీ. మీకు ఈజీగా వస్తే పెద్ద సమస్య కాదు. కానీ ఇక్కడ ఫస్ట్ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, అబ్బాయి అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఫస్ట్ అసలు నీకు పెళ్లి కావాలంటే నీకు ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఉండాలి. నీకు కారు ఉంటే ఎవరు పిల్లనియరు. కారు ఉంటే పిల్లనిచ్చి పెళ్లి చేసుకుంటారు అనేది మాత్రం పచ్చవద్దు. ఏ తల్లిదండ్రులైనా కానీ ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఉందా లేదని చెక్ చేస్తారు. ఫస్ట్ నీ మైండ్ సెట్ ఏంటని చెక్ చేస్తారు. ఐ ప్రామిస్ యూ, గోయింగ్ ఫర్దర్ ప్రతి ఒక్క ఆడపిల్ల తల్లిదండ్రులు చెక్ చేసేది ఆ అబ్బాయి యొక్క ఫైనాన్షియల్ మైండ్ సెట్ ఎట్లుందని చెక్ చేస్తారు. డిసిప్లిన్ ఎలా ఉందో చెక్ చేస్తారు.
సో నీ కారు కొంట, నా దగ్గర ఇన్ని డబ్బులు ఉన్నాయి అని చెప్పేసి మాట్లాడితే ఇప్పుడు సిబిల్ స్కోర్ కూడా ఎగ్జాక్ట్లీ సిబిల్ స్కోర్ చెక్ చేసి పెళ్లి చేస్తున్నారు. చెక్ చేస్తున్నారు. తప్పేం లేదు అందులో, స్టేట్మెంట్ తీసుకుంటున్నారు. తప్పేం లేదు, ఫైనాన్షియల్ బిహేవియర్ చూపిస్తారు. దాన్ని బట్టి ఇతని యొక్క ఆర్థిక నడవడిక, ఆర్థిక ప్రవర్తన ఎలా ఉంది ఏంటంటే ఒక క్లారిటీ వస్తుంది. ఎగ్జాక్ట్లీ అమ్మాయి తరపులు ఎగ్జాక్ట్లీ. దెన్ సో ఇప్పుడు మీరు ఏం కల్టివేట్ చేసుకోవాలి? కార్ కొంటాం అసలు విషయమే కాదు, విషయం కాదు, అదే ఒక సెకండరీ థింగ్. అది కార్ కొంటాం లేకపోతే లేదు, ఎప్పటికైనా కొనుక్కోవచ్చు. కార్ కొంటే ఏముంది, ఒకసారి బ్యాంక్ బేస్ సంతకం పెడితే 10 నిమిషాల కార్ బయటకు వస్తుంది. దానికంటే సంవత్సరానికి ఒక 20-25 వేలు కట్టి ఒక మంచి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే ఎగ్జాక్ట్లీ దట్ ఈస్ ద పాయింట్. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఆ 3 లక్షల రూపాయలు మీరు నార్మల్ గా పెట్టినా మీకు 12% రిటర్న్ జనరేట్ అయినా మీరు కట్టలేని పరిస్థితుల్లో కూడా మీకైతే యావరేజ్ సినారియోలో అయితే 1,12,000 వస్తుందిగా, యావరేజ్ గా 36,000 రిటర్న్ అయితే వస్తుంది కదా. మీ హెల్త్ ఇన్సూరెన్స్ లైఫ్ లాంగ్ ఆ 3 లక్షలు కడతాయి కదా. సో దాని ఒక పర్పస్ కోసం ఇన్వెస్ట్ చేయండి. ఈ 3 లక్షల రూపాయలు నా టర్మ్ ఇన్సూరెన్స్ కి, నా హెల్త్ ఇన్సూరెన్స్ కోసం నేను వాడతాను. నేను దీన్ని ముట్టుకోను. ఇప్పుడు నేను నార్మల్ గా హెల్త్ కోసం అందరు డబ్బులు దాచిపెట్టుకుంటారు, నేను హెల్త్ ఇన్సూరెన్స్ కోసం ఈ డబ్బులు దాచిపెట్టుకుంటానని పెట్టుకోండి. హ్యావ్ ఏ పర్పస్, అది హ్యావ్ ఏ పర్పస్ ఆఫ్ ఇట్. అంటే ఆ ఏజ్ కి అది కానీ చేయగలిగితే ఇంకా లైఫ్ లాంగ్ అసలు మీరు హెల్త్ ఇన్సూరెన్స్ కి అక్కడ ఇక్కడ డబ్బులు ఎత్తుకోని అవసరం లేదు. ఎంత మంది అండి హెల్త్ ఇన్సూరెన్స్ రెన్యువల్ వచ్చే టైంకి కట్టలేక హెల్త్ ఇన్సూరెన్స్ ని టర్మినేట్ అయిపోతున్న వాళ్ళు. హ్యాపీగా ఈ కుర్రాడు కానీ సంవత్సరానికి ఒక 22-25 వేలు కట్టుకుంటే ఒక 56 లక్షల వరకు హ్యాపీగా వస్తుంది, మంచి ఇన్సూరెన్స్ వస్తుంది. ఆయన జేబులోంచి కట్టే పని లేదు కదా. ఏదైనా అన్సర్టనిటీ వస్తే పెద్ద పెద్ద కార్పొరేట్ టాప్ మోస్ట్ హాస్పిటల్స్ లో ఆయన అకామిడేట్ చేసుకోగలుగుతాడు ఆయన సంబంధించి. ఎగ్జాక్ట్లీ. మీకు ఇక్కడ బర్డెన్ తగ్గిపోయిందా? సో ఇక్కడ బ్రేక్ ఈవెన్ అయిపోయిందా మీ హెల్త్ కి సంబంధించింది? సో మీ పెట్టుబడి అనేది మీ భవిష్యత్తు కోసం ముందు ప్లాన్ చేయండి. కార్లు ఇవన్నీ ఆటోమేటిక్ గా వస్తాయి, అది పెద్ద విషయం కాదు. ఎందుకు కార్ ఆటోమేటిక్ గా వస్తుంది అంటానంటే, మీకు ఎప్పుడైతే మెంటల్ గా నాకు కావాల్సినటువంటి హెల్త్ ఇన్సూరెన్స్ స్ట్రాంగ్ గా ఉంది, నాకు కావాల్సినటువంటి ఫండ్స్ రెడీగా స్ట్రాంగ్ గా ఉన్నాయి అని చెప్పేసి మీరు ఎప్పుడైతే అనుకుంటారు, మీ మైండ్ చాలా యాక్టివ్ గా పనిచేస్తుంది. వెన్ యువర్ మైండ్ ఈస్ యాక్టివ్, యూ కెన్ ఆటోమేటికలీ మేక్ సో మచ్ ఆఫ్ మనీ. సాలరీ ఆటోమేటిక్ గా పెరుగుతుంది. 10 లక్షల కారు నీకు ఎక్కువ కారు కొనుక్కోగలుగుతారు. ఫస్ట్ ఆర్థికంగా మీరు స్టేబుల్ గా ఉన్నారన్న నమ్మకాన్ని మీరు క్రియేట్ చేసుకోండి. నెవర్ చేస్ ద రిటర్న్స్. ఈ ఏజ్ లో సహజంగా రిటర్న్స్ చేస్ చేయాలి. పెద్ద రిటర్న్స్ తోటి యూట్యూబ్ లో పెడుతూ ఉంటారు కదా, నేను అది చేసి ఇది చేసి ఆ కారు కొన్నా ఈ కారు కొన్నా అని. లైఫ్ అట్లా ఉండదు. నిదానంగా చేసుకోండి. ఒక్కొక్క దాన్ని బ్రేక్ ఈవెన్ చేయండి. మీ 3 లక్షల రూపాయలు మీ లైఫ్ లాంగ్ మీ హెల్త్ చూసుకుంటది. దానికోసం పెట్టుబడి పెట్టి వదిలేయండి. మీరు కట్టలేని పరిస్థితి దాన్ని తీసుకట్టండి, కథం అంతే. లైఫ్ సెక్యూర్డ్ గా ఉంటది. కారు కొనుక్కోండి, ఎప్పుడు కొనుక్కోవచ్చు, కంగారు ఏం లేదు. మొత్తానికి ఈ కేస్ స్టడీలో ఓ 10 ఏళ్ల తర్వాత కారు కొనడానికి ఇప్పటి నుంచే డబ్బుల్ని దాచిపెట్టుకోవాల్సిన అవసరం లేదని అంటే, అబ్బాయి ఎంబీఏ ఎంసీఐపీ మంచి క్యాంపస్ సెలక్షన్ జరిగిందంటే ఏదో ఒక పెద్ద కార్పొరేట్ కంపెనీలో సంవత్సరానికి ఒక 6 లక్షలు 12 లక్షల రూపాయల ప్యాకేజ్ వచ్చిందంటే బ్యాంక్ వెళ్తే అరగంటలో లోన్ ఇచ్చి కారు కొనుక్కోవచ్చు. ఇప్పుడు మీరు ఒక మాట చెప్పారు, నాకు మీరు మాట మాట్లాడుతున్న ఒక కేసు గుర్తొచ్చింది. ఒక ఆయన జస్ట్ దాని ఏమంటే డిప్లొమా చేశారు. డిప్లొమా చేసి ఆయనకున్నదల్లా ఏంటి అని అంటే స్ట్రాంగ్ మైండ్ సెట్. స్ట్రాంగ్ మైండ్ సెట్ తోట దాదాపుగా 30 నుంచి 40 లక్షల రూపాయలు సేవ్ చేశారు. పెద్ద ప్యాకేజ్ ఏం కాదు. నెలకి 2 లక్షలు 3 లక్షల ప్యాకేజ్ ఉన్న వాళ్ళు కూడా 20-30 లక్షల రూపాయలు సేవ్ చేసిన పరిస్థితులు లేవు. రైట్. సో బేసిక్ గా మీరు స్ట్రాంగ్ మైండ్ సెట్ ని ఎర్లీ ఏజెస్ నుంచి కల్టివేట్ చేసుకునే ప్రయత్నం చేయండి. కార్ కొనాలి అనేది ఎప్పుడు ఎండ్ ఏమై ఉండకూడదు. ఆయన కార్ కొనే స్తోమతన్నా కొనలేదు ఆ మనిషి. నేను చెప్పిన క్యాండిడేట్ నాకు అవసరం లేదు అనే క్లారిటీ తోటి ఉన్నాడు. అవసరం ఉన్న రోజు కొనుక్కుంటాడు ఆయన. థ్యాంక్ యూ సో మచ్ రేవంత్.